26వ అధ్యాయము. నందుడు కృష్ణుని ప్రభావమును గూర్చి గోపాలులతో ముచ్చటించుట. శ్రీ శుకుడు పలికెను, పరీక్షిన్ మహారాజా, పోతన సంహారము మొదలుకొని గోవర్ధనోద్ధరణము వరకు శ్రీకృష్ణుడు వనర్చిన అసాధారణ కృత్యములను గోపాలురు ఒక్కమారు స్మృతికి తెచ్చుకొని మిగులు ఆశ్చర్యపడిరి. కానీ వారికి ఆయన పరాక్రమం గురించి తెలియకుండెను. పిమ్మట వారు అందరూ నందుని కడకు చేరి ఇట్లు వచించిరి. నందమహారాజా, ఈ బాలకుని శ్రీకృష్ణుని యొక్క కర్మలన్నీయును అలౌకికములు, అత్యద్భుతములు. ఇట్టి మహిమాన్వితుడు మన వంటి సాధారణ గ్రామీణుల మధ్య జన్మించుట అపురూపము. 7 ఏండ్ల ప్రాయము గల ఈ బాలకుడు గోవర్ధన మహాగిరిని గజేంద్రుడు పద్మమును వలె ఒక చేతితో అవలేలగా పైకెత్తి ఎట్లు నిలువగలిగెను? మహాత్మా, మీ బిడ్డకు కన్నులు తెరిచియు తెరవని పసితనమునందే మిగుల బలవంతురాలైన భయంకర రాక్షసియగు పోతన యొక్క స్తన్యమును ఆమె ప్రాణములతో సహా కాలుడు దేహధారుల ప్రాణములను మృంగివేసినట్లుగా పీల్చివేశాను. 3 నెలల వయస్సులో ఉన్నప్పుడే ఈ ముద్దుల బాలుడు బండి క్రింది భాగమున పండుకొని కాళ్ళు పైకెత్తి ఏడ్చుచూ కాళ్లను అటునిటు కదిలించుచుండెను. అప్పుడు ఆ చిన్నారి పాదముల తాకిడికి ఆ బండి తలక్రిందులైపోయాను. ఇది ఎట్లు సంభవము? 1 సంవత్సర ప్రాయమునందున్నప్పుడే ఇతని తృణావస్తుడను రాక్షసుడు ఆకాశమునకు ఎత్తుకొని పోయాను. అప్పుడు ఈ కుర్రవాడు ఆ దైత్యుని మెడపట్టుకొని గట్టిగా నొక్కి అతన్ని మట్టి కరిపించెను. ఒకసారి వెన్నను దొంగిలించినాడని తల్లి యశోదాదేవి ఇతని రోటికి కట్టివేశాను. అంతటా ఇతడు ఆ రోలును లాగికొనుచూ 2 మద్ది చెట్ల మధ్యగా దోగాడుచూ వెళ్ళాను. ఆ రోలు తాకిడికి ఆ మహావృక్షములు నేలగూలెను. ఇది మీరు ఎరిగిన విషయమే కదా. ఒకానొకప్పుడు శ్రీకృష్ణుడు బలరామునితో తోడి బాలులతో కూడి వనమున ఆవుదూడలను మేపుచుండెను. ఇంతలో ఒక రాక్షసుడు కొంగరూపములో మన చిన్ని కృష్ణుని చంపుటకి అచటికి వచ్చెను. అంతట కృష్ణుడు తన 2 చేతులతో ఆ కొంగ బకాసురుని యొక్క ముక్కు పుటలను పట్టుకొని ఒక గడ్డిపోచను చీల్చివేసినట్లు చీల్చివేశాను. నిజమునకు ఇది ఎంతో ఆశ్చర్యము కదా. మరి ఒకసారి శ్రీకృష్ణుడు మిత్రులతో కూడి ఆవుదూడలను మేపుచుండగా ఒక దైత్యుడు కృష్ణుని చంపదలిచి గోవత్స రూపములో ఆ దూడల గుంపులో దూరెను. అంతటి కృష్ణుడు ఆ వత్సాసురుని హతమార్చి వాని కళేబరమును అవలేలగా విసరివేసి ప్రక్కన గల వెలగ చెట్లన్నిటినీ పడగొట్టెను. ఒక పర్యాయము గోపాలుల కోరికపై బలరామునితో కూడి శ్రీకృష్ణుడు తన ఒక తాళవనమును సమీపించెను. గార్ధవ రూపములలో ఉన్న ధేనుకాసురుడు అతని అనుయాయులు ఆ వనమునకు వచ్చిన వారిని హతమార్చుచుండిరి. అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడును ఆ ధేనుకాసురుని అతని అనుచరులను వధించి వేసిరి. ఆ విధముగా కృష్ణప్రభువు అతడు రాక్షస బాధ లేకుండా చేసి అందరికీ ఉపయోగము కలుగునట్లు చేసెను. మహానుభావుడైన శ్రీకృష్ణుడు మిగుల పరాక్రమశాలి అయిన బలరాముని ద్వారా భయంకరుడైన ప్రలంబాసురుని వధింపచేశాను. అంతేగాక హఠాత్తుగా విరుచుకొనుచు వీధికి వచ్చిన దావాగ్ని ప్రమాదము నుండి ఆ స్వామి గోవులను గోపాలులను రక్షించెను. యమునా నది మడుగులో నివసించుచున్న మహావిష సర్పముగు కాళీయుడు ఆ జలములను విషపూరితములను గావించుచుండెను. అంతటి శ్రీకృష్ణుడు దాని పడగలపై నిలిచి వాటిని నుగ్గు గావించుచు నృత్యమునర్చి ఆ కాళీయుని మదమును అణచివేశాను. పిదప ఆ ప్రభువు దానిని ఆ మడుగు నుండి విడలగొట్టి యమునా జలములను విషరహితములు అమృత తుల్యములు గావించి లోకోపకారమునర్చెను. ఓ నందరాజా, గోకులమునందు నివసించే మాకందరికీ నీ తనయుడగు ఈ కన్నయ్యపై గల ప్రేమ విడువసఖ్యము కాకున్నది. అట్లే అతనికి కూడా మా పైన సహజ సిద్ధమైన ప్రేమ గలదు. దీనికి కారణము ఏమయ్యుండును? మహారాజా, 7 సంవత్సరముల వయస్సులోనున్న ఈ బాలుడెక్కడ? మహాపర్వతమైన ఆ గోవర్ధనగిరిని మోయిట ఎక్కడ? అందువలన నీ కుమారుడు సామాన్య మానవుడు కాడేమో అని మాకు అనుమానము కలుగుచున్నది. అంతట నందుడు ఇట్లా నేను, గోపాలులారా, మా చిన్ని కృష్ణుని విషయమున మీకు ఎట్టి అనుమానము అవసరము లేదు. ఇది వరలో గర్గ మహాముని మా బాలుని గూర్చి నాతో చెప్పియుండెను. విపులముగా వివరించెదను, సావధానముగా వినుడు. నందగోప, ఈ నీ కుమారుడు ప్రతి యుగమునందును శరీరధారి అయి అవతరించుచూ వచ్చెను. ఇంతవరకును ఇతడు తెలుపు, ఎరుపు, పసుపు వన్నెల తనువులను దాల్చి ఉండెను. ఇప్పుడు నలుపు వన్నె శరీరమును స్వీకరించెను. ఈ నీ కుమారుడు శ్రీకృష్ణుడు ఇంతకు మునుపు వసుదేవునకు పుత్రుడే జన్మించెను. అందువలన ఈ రహస్యమును ఎరిగిన వారు ఇతనిని వాసుదేవుడు అని పేర్కొందురు. నీ కుమారుడు గుణములకును కర్మలకును అనుగుణముగా పెక్కు రూపములు పలు నామములు ఏర్పడెను. వాటిని నేను ఎరుగుదును, సామాన్య జనులు ఎరుగరు. ఈ మహాత్ముడు మీకు అందరికీ శ్రేయస్సును కూర్చును. గోపాలులకును గోవులకును ఆనందదాయకుడు. ఈ స్వామి అనుగ్రహమున మీరు పెక్కు కష్టములను సులభముగా దాటగలరు. నందమహారాజా, పూర్వకాలమున ఒకసారి ఈ భూతలమున అరాజకము ఏర్పడెను. దొంగలు దోపిడీదారులు చెలరేగి సాధు పురుషులను పీడింపసాగిరి. ఈ నీ కుమారుడు సజ్జనులను రక్షించెను. నీ తనయుని అండదండలతో వారు ఆ దస్యులపై
విజయమును సాధించరి. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమునకు పాత్రులైన దేవతలను అసురులు ఎన్నడూను ఏ విధముగాను జయింపజాలనట్లు నీ కుమారునిపై ప్రేమానురాగములు గలవారే ఆయన కృపకు నోచుకుని భాగ్యశాలులకు శత్రుభయము అంతఃశత్రువుల వలనను బాహ్య శత్రువుల వలనను భయము ఏమాత్రమూ ఉండదు. అందువలన ఈ నీ సుతుడు గుణముల బట్టియు ఐశ్వర్య సౌందర్యము చేతను కీర్తి ప్రతిష్టల ప్రభావము వలనను శ్రీమన్నారాయణుని అంతటి వాడు కాబట్టి ఈతని యొక్క అద్భుత కర్మల అలౌకిక కార్యములను చూచి ఆశ్చర్యపడవలసిన పనియే లేదు. జై శ్రీకృష్ణ. గర్గమహర్షి ఇట్లు నాకు స్పష్టముగా తెలిపి తన ఆశ్రమమునకు వెళ్ళెను. అందువలన ఈ కృష్ణుని ఎట్టి క్లిష్ట కార్యములైనను అవలేలాగా నెరవేర్చునట్టి శ్రీమన్నారాయణుని అవతారముగా నేను భావింతును అని చెప్పాను. గోపాలుడు మిగుల తేజస్శాలి అయిన శ్రీకృష్ణుని యొక్క మహిమలను ఇదివరలో స్వయముగా చూచినప్పుడు ఎంతయో ఆశ్చర్యచకితులయ్యారు. ఇప్పుడు ఆ స్వామి తత్వమును గురించి గర్గ మహర్షి పలుకులను నందుని ద్వారా చెవులారా విన్న పిమ్మట వారి ఆశ్చర్యములు తొలగిపోయాను. అంతేగాక వారు ఆనందభరితులై నందుని శ్రీకృష్ణుని సాదరముగా కొనియాడిరి. తనకు తృప్తిని గూర్చుటకై గోపాలుడు తలపెట్టిన యజ్ఞము శ్రీకృష్ణుని ప్రోద్బలముచే ఆగిపోవటం వలన ఇంద్రుడు మిగుల క్రుద్ధుడాయను. అంతటా అతడు ఇంద్రుడు సంవర్తాది మేఘములచే కుంభవృష్టిని కురిపించెను. ఆ సమయమున పడిన పిడుగుల పాటుల వలన వడగండ్ల వానల వలనను జుంఝుమారుతముల ధాటికి బృందావనమునందలి బాలికలు గోవులు స్త్రీలు పురుషులు మిక్కిలి వ్యధల పాలయ్యిరి. అప్పుడు వారందరూ శ్రీకృష్ణుని శరణుజొచ్చిరి. వారి దయనీయ స్థితిని చూచి ఆ ప్రభువు హృదయము ద్రవించెను. వెంటనే ఒక లీలను ప్రదర్శింపదలిచి ఆ స్వామి లోలోన నవ్వుకొనెను. పెదప ఆటలలో బాలుడు పుట్టగొడుగును చేబూనినట్లుగా ఆ నందనందనుడు గోవర్ధనగిరిని ఒకే ఒక చేతితో పెకలించి పట్టుకుని వ్రజవాసులను రక్షించెను. ఆ విధముగా ఇంద్రుని గర్భమునన్నుచిన ఆ గోవిందుడు మన ఎడల ప్రసన్నుడగుగాక. జై శ్రీహరి శ్రీహరి శ్రీహరి.